హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి గుమ్మడికాయ హల్వా అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గుమ్మడికాయ అయితే తీసుకున్నాను, సగంలో సగం అయితే తీసుకున్నాండి. తీసుకున్న తర్వాత దీన్ని అయితే పీల్ తీసేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పీల్ తీసేసుకోండి. పీల్ తీసిన తర్వాత సన్నగా తురుముకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే మిక్సీలో వేసి పేస్ట్ అయినా చేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవచ్చు, అట్లయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే సన్నగా తురుముకుంటున్నాను. ఇట్లా సన్నగా తురుమేసుకుంటున్నాను నేను. ఇట్లా మొత్తం తురిమేసిన తర్వాత తురిమేసుకున్న తర్వాత ఒక కప్పు అయితే తీసుకోండి. ఒక కప్పు తీసుకున్న తర్వాత 6 కప్పులు తురుము అయితే వచ్చింది నాకు. 6 కప్పులకి 2 కప్పులు బెల్లం వేసుకోవాలి. స్వీట్ అయితే మంచిగా కరెక్ట్గా సరిపోయేది. మీకు స్వీట్ ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించుకోండి, ఒక పావు కప్పు. ఇప్పుడు 2 కప్పుల బెల్లంలో ఒక అరకప్పు వాటర్ వేసుకొని ఇలాచీ పొడి కూడా వేసేసుకోండి. దీంట్లోనే ఇలాచీ పొడి కూడా వేసేసుకొని స్టవ్ మీద పెట్టేయండి. స్టవ్ మీద పెడితే బెల్లం కరిగితే సరిపోయేది. వేరే ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి అయితే వేసాను. నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నానండి. మనకి స్వీట్లో గుమ్మడి గింజలు కానీ, పుచ్చ గింజలు కానీ, దోస గింజలు కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. నేనైతే జీడిపప్పు, బాదాం అయితే వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఫ్రై అయిపోయినాయి. వేరే స్టవ్ మీద అయితే బెల్లం అనేది కరుగుతూ ఉంది. జస్ట్ బెల్లం కరిగితే సరిపోయింది మనకి. పాకం అట్లాంటిది ఏం రానవసరం లేదు. ఈ నెయ్యిలో ఇంకొంచెం నెయ్యి వేసేసుకొని మనం ఇందాక తురుము పెట్టుకున్న గుమ్మడికాయ ఇది అయితే వేసేసుకుందాము. గుమ్మడి తురుము అయితే వేసేసుకొని మొత్తం వేసేసుకోండి. మొత్తం వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి అట్లా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. కలిపేసిన తర్వాత మనం దీంట్లో గుమ్మడికాయలో నుంచి వచ్చే వాటర్తోనే మనకి ఉడకాలి. దీంట్లో పాలు కూడా పోసుకోవచ్చు, కానీ ఎక్కువ రోజులు ఉండదు. గుమ్మడికాయలో వచ్చే వాటర్తోనే మనకి 10 నిమిషాలు అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. నెయ్యిలోనే ఫ్రై చేసుకోండి, వాటర్ వేయకండి. మధ్యలో కలుపుతూ అయితే ఫ్రై చేసుకోండి. కొంచెం ఒక చిటికెడు సాల్ట్ అయితే వేసుకుందాము. స్వీట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుండేది. 10 నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత అప్పుడు ఈ బెల్లం సిరప్ అనేది వేసుకోండి. వడకట్టేస్తున్నాను నేను. ఇట్లా వడకట్టేసేసుకోండి బెల్లం వాటర్ అనేది. మరీ చిక్కగా అయితే కొంచెం స్టవ్ మీద పెట్టేస్తే కొంచెం పల్చగా అయితే అయింది బెల్లం అనేది. ఒకవేళ చిక్కగా అనిపిస్తే వడకట్టేటప్పుడు కొంచెం స్టవ్ మీద పెట్టేస్తే ఆ వేడికి మళ్ళీ కొంచెం పలచగా అయితే అయింది. ఇప్పుడైతే మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసుకుందామండి. ఇట్లా కలిపేసేసి బెల్లం వాటర్ చూసారు కదా, వాటర్ గుమ్మడికాయలో నుంచి వచ్చే వాటర్ ఎన్ని వచ్చాయి. ఇవన్నీ మనకి గుమ్మడికాయ అనేది బాగా పీల్ చేసుకునిద్ది. మనకి హల్వా అంటే కొంచెం గట్టిగా అయితే వచ్చేది. ఇట్లా మధ్యలో కలుపుతూ అయితే ఒక 10-15 నిమిషాలు అయితే మంచిగా తిప్పుతూ ఉండండి ఫ్రెండ్స్. టైం అనేది ఏం లేదు. ఇట్లా గంటితో ఇట్లా అన్నప్పుడు వాటర్ అనేది రాకుండా ఉండాలి. చూపిస్తాను నేను, దింపే ముందు కూడా చూపిస్తాను మీకు. ఇందాక నేను ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసుకుందాము. కొంచెమే వేసానండి, కొంచెం అయితే పక్కకు పెట్టాను. చూసారు కదా, ఇట్లా అన్నప్పుడు వాటర్ అనేది రాకుండా ఇట్లా గట్టిగా ఉంటే మనకి హల్వా అనేది రెడీ అయిపోయినట్టు. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చక్కగా స్టవ్ ఆపేస్తే ఇంకొంచెం గట్టిపడిద్ది మనకి చల్లారేటప్పటికి. ఇట్లా అన్నప్పుడు వాటర్ అనేది రాకూడదు. హల్వా అనేది
బెల్లం వాటర్ అనేది సపరేట్ రాకుండా ఉన్నప్పుడు మన హల్వా అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసి కొంచెం చల్లారిన తర్వాత వేరే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చాలా అంటే చాలా సింపుల్గా అయితే అయిపోయిద్దండి, ఎక్కువ టైం కూడా పట్టదు. అంటే తురిమేదే కొంచెం లేట్ అయ్యిద్ది అంతేగాని మనకి చేసుకొని తింటా ఉంటే తినేటప్పుడు ఫస్ట్ చేసిన కష్టం కూడా మర్చిపోతాము. టేస్ట్ మాత్రం చాలా బాగుండేది. ఫైనల్గా అయితే మనం ఇందాక పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకొని లాస్ట్లో కొంచెం అంటే కొంచెం ఒక హాఫ్ స్పూన్ అయితే నెయ్యి అయితే వేసుకుందాము పైన. నేను గార్నిష్ కోసమే వేసుకుంటున్నాను. ఈ హల్వా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.